అధ్యక్ష కొత్తగా ఎవరైనా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ అప్పిచ్చేవాళ్ళు కానీ అందుకే అధ్యక్ష ఈ రకంగా మాట్లాడడం ఉన్న వాటిని ఇవాళ మసిబూసి మారేడి కాయ చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు అధ్యక్ష ఇంకొక మాట కూడా వారికి నేను చెప్తాను అధ్యక్ష అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ స్టేట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు yes we have taken loans but we have invested in productive sectors మంచినీళ్ళు ఇచ్చాం అధ్యక్ష సాగునీరు ఇచ్చాం అధ్యక్ష అదే విధంగా ఎడ్యుకేషన్ బాగా చేసే ప్రయత్నం చేసినాం హెల్త్ కేర్ బాగా చేసే ప్రయత్నం చేసినాం అప్పులు తెచ్చి పప్పు కూడా తినలేదు ఆస్తులు సృష్టించాం సంపద సృష్టించాం రాష్ట్రాన్ని దళసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగం నిలబెట్టాం పరపతి ఉన్నప్పుడు పరిమితి మీరకుండా దాని గురించి కూడా చెప్తా పరిమితి మీరకుండా చట్టాలను ఉల్లంఘించకుండా రుణాలు తీసుకోవాల్సిందే ఎఫ్ఆర్బిఎం విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు బేసిదానికి పోకండి కేంద్రంతో తప్పకుండా మాట్లాడండి ఇంకా అవసరమైతే ఎఫ్ఆర్బిఎం కొంత అడిషనల్గా ఇవ్వమని అడగండి తప్పేం లేదు మాకు తెలుసు ఈరోజు మీరు కూడా రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు తంటాలు పడుతున్నారు మేము అర్థం చేసుకోగలం అక్కడ ఉన్నాం నిన్నటిదాకా కాబట్టి మాకు కూడా తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు ఏ రకంగా ఒక పెద్ద మొత్తంలో ఒక్కసారి డబ్బులు తేవాలంటే ఎంత అవస్థో మాకు తెలుసు నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు మమ్మల్ని గడిపే విధంగా చేస్తున్నారు ఇక్కడ 3 గంటల దాకా హౌస్ నడిపి కాబట్టి మేము సహకరిస్తాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వి విల్ కోఆపరేట్ విత్ యూ తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడితో ఈ రాష్ట్రంలోని పేదలు బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలనేదే మా లక్ష్యం అధ్యక్ష కానీ వీళ్ళతో బాధ ఏంటంటే అధ్యక్ష వీళ్ళకు 10 ఏళ్లలో ఏం జరిగింది మంచి విషయాలు చెప్దామంటే వీళ్ళకి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అధ్యక్ష కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష వీరు చెరిపేయలేని తుడిపేయలేని దాచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్వి